దరాజానికి పాడానాయకుంటాడా మరి ఇబ్బంది పెట్టేది హుషేర్. మరి పొలం పంచ నీట్లేదు, నీదేముందని చెప్తున్నాడు. 25 గుంటలు ఉంది, నాకు పంచట్లేదు. మరి నా అక్క కొడుకు కరోనా వస్తే ముస్తాదాట కట్టుకొని మాస్క్ కట్టుకొని బాగా చేయించాడు. ఇదిగో ఆఫీస్ నా ఇదిగో కాళ్ళది అయ్యా. మరి కిడ్నీలు 5 లక్షల దాకా అయినాయి. నువ్వు ఎవరు చేసి బాగా చేయించావు అంటున్నాడు. నోట్లో ఈగులు వాడుతున్నాడు, ఈగులు వాడుతుంటే తీసిపోయాడు మా కొడుకు. నువ్వు ఎవరిని అడగాలంటున్నాడు. నా సొమ్ము నాకు, నా భర్త పెట్టి వాళ్ళ నాన్న పేరు అచ్చదు. నాకు ఇదిగో ఎంత లేరుడనే చీరాయి కాదు అందరు పెడతారు నాకు. ఇప్పుడు ఏం చేస్తుండు మరి ఆయన హుసేన్ ఏం చేస్తుండు? ఆ జాన్ రెడ్డి తండ్రిలో అత్తగారి ఇంటికాడు ఉన్నాడు అయ్యా, ఈడ లేడు. మరి సర్వ మరి గ్యాసు బట్టలు అన్నీ దోపిడీ. 2 తాళాలు ఇచ్చారు. తంట మధ్య ఇల్లు దొంగలు వస్తారా మొత్తం తీసుకుపోయిందా? అన్నీ ఈసిపోయారు, దొంగలు దెంగారు అంటున్నాడు. మాకు మంత్రులు వాడే ఉన్నాడు. ఇంక నీ బోటి ఆయన పెళ్లి బట్టలు వస్తే నేర్పుతున్నారు అని తిడుతున్నాడు. నిన్ను సర్పంచ్ వచ్చి అన్నీ చెప్పాడు. మరి ఇప్పుడు పెద్ద సార్లకు ఏమని అడుగుతున్నావు? ఏమని అడుగుతున్నావు? ఏం అడుగుతున్నా, నాకు న్యాయం చెప్పాలా, పొలం అమ్మియాలా, ఈ అప్పు గుంజుతున్నారు. నాకు తినటానికి తిండి లేదు, ఒంట్లో సుస్థి లేదు. ఖమ్మం పోతున్నా స్వాతి దాకాల్లో కిడ్నీలు ప్రాబ్లం, ఈ ఒంటికి మందు లేదు, మాకు లేదు. వాడు చచ్చిన దాకా పెళ్ళి. మరి నా గట్టు పంటల్లో ఇంటి పక్కన అది చేను పక్కన చేను ఉంది, హరిబాబు తీసుకుంటానంటున్నాడు.